Hello and welcome to Tara IAS. Think IAS, think Tara. This is Venkat Devarkonda. I am your current affairs faculty. Without any further delay, let's start our session. So let's start our discussion with question number 1. What is the purpose of Kisan Kavach? It is a suit developed by scientists. సో రీసెంట్గా కిసాన్ కవచ్ అని చెప్పి ఒక సూట్ అనేది న్యూస్లోకి వచ్చింది. సో ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో ఖచ్చితంగా అడగొచ్చు కరెంట్ అఫైర్స్ని లింక్ చేసుకుంటూ. సో ఆప్షన్స్ చూడండి. టు ప్రొటెక్ట్ క్రాప్స్ ఫ్రమ్ పెస్ట్, టు షీల్డ్ ఫార్మర్స్ ఫ్రమ్ హార్మ్ఫుల్ పెస్టిసైడ్స్ డ్యూరింగ్ స్ప్రేయింగ్ ఆపరేషన్స్, టు ఇంక్రీజ్ అగ్రికల్చరల్ ఈల్డ్ త్రూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఓకేనా? సో అగ్రికల్చర్ ఈల్డ్ని పెంచడానికి దీన్ని యూజ్ చేస్తారా, లేదా టు మానిటర్ పెస్టిసైడ్స్ లెవెల్స్ ఇన్ సాయిల్. సో సాయిల్లో ఉన్న పెస్టిసైడ్ లెవెల్స్ని మానిటర్ చేయడానికి యూజ్ చేస్తారా, లేకపోతే అగ్రికల్చర్ ఈల్డ్ని పెంచడానికా, లేకపోతే పెస్టిసైడ్స్ని స్ప్రే చేసేటప్పుడు అది ఫార్మర్స్ మీద పడుతుంటుంది కదా కొంచెం కొంచెం, సో దాని ద్వారా సెవరల్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో వాటి నుంచి ఫార్మర్స్ని కాపాడడానికి యూజ్ చేస్తారా, లేదా పెస్ట్స్ నుంచి క్రాప్స్ని కాపాడటానికి యూజ్ చేస్తారా? సో వీడియోని పాజ్ చేయండి, సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో రీసెంట్గా యూనియన్ మినిస్టర్ డాక్టర్ జితేంద్ర సింగ్ గారు ఈ కిసాన్ కవచ్ సూట్స్ని లాంచ్ చేశారన్నమాట. సో ఇట్ ఈజ్ ఏ సూట్ అండ్ ఈ సూట్లో ఉన్న టెక్నాలజీ ఏదైతే ఉందో ఇది ఇండిజీనియస్ టెక్నాలజీ. అంటే దీంట్లో యూజ్ చేసిన మోస్ట్ ఆఫ్ ద టెక్నాలజీ మన కంట్రీకి సంబంధించినదే అనమాట. సో ఈ సూట్ ఏదైతే ఉందో ఇది యాంటీ పెస్టిసైడ్ బాడీ సూట్ అనమాట. సో ఫార్మర్స్ పెస్టిసైడ్స్ని స్ప్రే చేస్తుంటారు. సో అప్పుడప్పుడు కొన్ని పార్టికల్స్ మనకు డ్రెస్సెస్ మీద కానీ, ఓకేనా, లేకపోతే మనం ఇన్హేల్ చేసుకోవడం కానీ ఇలా వెళ్తూ ఉంటుంది. సో దీని ద్వారా లోపల ఇంటెస్టైన్స్ అనేవి చాలా డ్యామేజ్ అయిపోతాయి. చాలా హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి కాబట్టి వాటిని ఇన్హేల్ చేయటమో, లేకపోతే మనకి మౌత్లో నుంచి లోపలికి వెళ్ళటమో ఇలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. ఈవెన్ స్కిన్ మీద పడినా సరే స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి వస్తుంటాయి. సో ఇటువంటి హార్మ్ఫుల్ పెస్టిసైడ్స్ ఏవైతున్నాయి వాటి నుంచి ఫార్మర్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం వీ బ్రాట్ దిస్ సూట్ కాల్డ్ కిసాన్ కవచ్. సో దీన్ని డెవలప్ చేసింది ఎవరు? ది సూట్స్ ఆర్ డెవలప్డ్ బై బ్రిక్. సో బ్రిక్ స్టాండ్స్ ఫర్ బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్. ఓకేనా? సో బ్రిక్ ఇన్స్టెమ్ ఇన్ కొలాబరేషన్ విత్ సెపియో హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్. సెపియో హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ 2 పాయింట్స్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇండిజినియస్ టెక్నాలజీ అండ్ ఇది ఫార్మర్స్ యూజ్ చేస్తారు పెస్టిసైడ్స్ నుంచి తమ హెల్త్ని కాపాడుకోవడం కోసం. అండ్ దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే బ్రిక్ ఇన్స్టెమ్ యాజ్ వెల్ యాజ్ సెపియో హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్. సో మరి ఈ సూట్ ఏదైతే ఉందో దీంట్లో యూజ్ చేసే ఫ్యాబ్రిక్ ఏంటి, ఆ ఫ్యాబ్రిక్ యొక్క నేమ్ ఏంటి, మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫ్యాబ్రిక్ యొక్క నేమ్ వచ్చేసరికి ఆక్సిమ్ ఫ్యాబ్రిక్. ఓకేనా? సో వీఆర్ యూజింగ్ ఆక్సిమ్ ఫ్యాబ్రిక్ అనమాట. ఈ ఫ్యాబ్రిక్ ఏం చేస్తుంది అంటే ఆ సూట్ మీద పడిన కెమికల్ పెస్టిసైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్రేక్ డౌన్ చేసేస్తుంది అనమాట. అండ్ ఈ పర్టికులర్ సూట్ ఏదైతే ఉందో దీన్ని మనం వాష్ కూడా చేసుకోవచ్చు. ఇట్ కెన్ బి వాషబుల్ యాజ్ వెల్ యాజ్ రీయూజబుల్. ఓకే, సో నువ్వు నెంబర్ ఆఫ్ టైమ్స్ దాన్ని వాష్ చేసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ ఎఫెక్టివ్గానే అది వర్క్ చేస్తూ ఉంటుంది. సో నేనేమని చెప్పాను, ఇది కెమికల్ పెస్టిసైడ్స్ని బ్రేక్ డౌన్ చేస్తుందని చెప్పాను కదా. మరి ఆ బ్రేక్ డౌన్ చేయడం కోసం ఇది ఒక టెక్నాలజీని యూజ్ చేస్తుంది లేదా ఒక మెథడ్ని యూజ్ చేస్తుంది. ఏంటా మెథడ్? న్యూక్లియోఫైలిక్ మీడియేటెడ్ హైడ్రాలసిస్. ఈ టెక్నికల్ కీవర్డ్స్ చాలా ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా, ఇవే డైరెక్ట్గా అడుగుతాడు. సో న్యూక్లియోఫైలిక్ మీడియేటెడ్ హైడ్రాలసిస్ అనే మెథడ్ ద్వారా ఆ పర్టికులర్ సూట్ మీద పడిన పెస్టిసైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్రేక్ డౌన్ చేస్తుంది. అండ్ ఈ సూట్లో యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఆక్సిమ్ ఫ్యాబ్రిక్. అండ్ ఈ సూట్ను మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ వాష్ చేసుకొని రీయూజబుల్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ సూట్ ఏదైతే ఉందో దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి 4,000 రూపీస్. సో ఎంటైర్ సూట్లో మనకి ఏ కాంపోనెంట్స్ వస్తాయంటే ట్రౌజర్, పుల్ ఓవర్ యాజ్ వెల్ యాజ్ ఫేస్ కవర్, మొత్తం బాడీ మొత్తం కవర్ అయిపోతుంది అనమాట. సో దీన్ని బట్టి ఆన్సర్ ఏంటమ్మా? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. Let's look at question number 2. Which of the following statements regarding coral reefs are correct? సో coral reefs గురించి అడుగుతున్నారు. ఎన్వైర్న్మెంట్ యాజ్ వెల్ as geography పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ అనమాట. Coral reefs are often referred to as the rainforest of the sea due to their rich biodiversity. సో coral reefs చాలా మంచి బయోడైవర్సిటీతో ఉంటాయన్నమాట. సో అందుకని వీటిని రెయిన్ ఫారెస్ట్ ఆఫ్ ద సీ అని చెప్పి కూడా పిలుస్తారు అంటున్నారు. ఎస్, ఇది కరెక్టే. నెక్స్ట్ వన్, coral reefs are primarily found in polar and deep sea regions. ఆలోచించండి, చెప్పండి ఇది కరెక్టా? నో, ఇది ఇన్కరెక్ట్ అనమాట. సో కోరల్ రీఫ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి వామ్ రీజన్స్లో కనిపిస్తాయి అనమాట, పోలార్ రీజన్స్లో కాదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది అసలు డీప్ సీ రీజన్స్లో ఉండవు అనమాట. బికాస్ దానికి సన్లైట్ కావాలి. సో అందుకని ఇది షాలో వాటర్స్లో ఉంటుంది, లేకపోతే సర్ఫేస్ ఆ ఓషన్ వాటర్ ఏదైతే ఉందో దానికి సర్ఫేస్లో ఉంటుంది తప్ప డీప్ సీ రీజన్లో అయితే ఉండదు.
ఓకేనా. సో అది అసలు ఎక్కువగా ప్రెషర్ని తీసుకోలేదు, చాలా అంటే చాలా సెన్సిటివ్గా ఉంటాయి కోరల్ రీఫ్స్ అనేవి. సో దానికి కావాల్సిన రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ అనేది పైనుంచి వస్తూనే ఉండాలి. సో టెంపరేచర్ టూ మచ్గా పెరిగినా సరే అవి చనిపోతాయి, టెంపరేచర్ తగ్గిపోయినా సరే చనిపోతాయి అనమాట. ఓకేనా, రైట్. సో సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అనమాట. నెక్స్ట్ వన్, రైజింగ్ ఓషన్ ఎసిడిటీ కాజ్డ్ బై గ్లోబల్ వార్మింగ్ ఈజ్ ఎ మేజర్ థ్రెట్ టు కోరల్ రీఫ్స్ ఎకోసిస్టమ్. సో మనకి గ్లోబల్ వార్మింగ్ ద్వారా ఓషన్స్లో ఎసిడిటీ పెరిగిపోతుంది. సో దీని ద్వారా కోరల్ రీఫ్ ఎకోసిస్టమ్ అనేది బాగా డ్యామేజ్ అయిపోతున్నాయి. సో ఇట్ బికమ్స్ ఏ మేజర్ థ్రెట్ అని చెప్పి అంటున్నారు. ఎస్, ఇది కరెక్టే. సో 1 and 3 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 3. వాట్ డస్ ద టర్మ్ డ్రాగ్నెట్ సర్వేలెన్స్ రిఫర్ టు? సో డ్రాగ్నెట్ సర్వేలెన్స్ అంటే ఏంటి? సో ఇట్ ఈస్ ఎ సర్వేలెన్స్ మెథడ్స్ దట్ ఇన్వాల్వ్ ర్యాండమ్లీ కలెక్టింగ్ డేటా ఫ్రమ్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ సోర్సెస్. ఓకేనా. సో హ్యూజ్ నెంబర్ ఆఫ్ సోర్సెస్ నుంచి ర్యాండమ్గా మనం డేటాని కలెక్ట్ చేస్తాము. సో ఇది ఒక సర్వేలెన్స్ మెథడ్ అని చెప్పి అంటున్నారు. ఓకే, సర్వేలెన్స్ ఫోకస్డ్ ఆన్ స్పెసిఫిక్ టార్గెట్ ఆర్ ఇండివిజువల్. ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ క్వైట్ ఆపోజిట్గా ఉన్నాయి. ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమంటున్నారు? వైడ్ సోర్సెస్ నుంచి మనం డేటాని కలెక్ట్ చేస్తాం అంటున్నారు. బట్ సెకండ్ స్టేట్మెంట్లో ఏమంటున్నారు? కేవలం ఒక స్పెసిఫిక్ సోర్స్ నుంచి మనం డేటాని కలెక్ట్ చేస్తాం అంటున్నారు. ఓకే, ఆప్షన్ సి, సర్వేలెన్స్ ఇన్వాల్వింగ్ ఓన్లీ ద ఇంటర్నెట్. కేవలం ఇంటర్నెట్ నుంచే మనం సర్వేలెన్స్ చేస్తూ ఉంటాము, డేటాని కలెక్ట్ చేస్తూ ఉంటాం అని చెప్పి అంటున్నారు. ఆలోచించండి. సర్వేలెన్స్ యూజింగ్ అడ్వాన్స్డ్ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఓన్లీ. సో ఓన్లీ అండ్ స్పెసిఫిక్. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు? ఈ స్టేట్మెంట్స్ మనం తీసేయచ్చు. ఓకేనా. సో ఈ డ్రాగ్నెట్ సర్వేలెన్స్ అనేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో రీసెంట్గా క్రైమ్స్ అనేవి బాగా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఈ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం కోసం, వాళ్ళని మానిటరింగ్ చేయడం కోసం, వాళ్ళు ఎక్కడ ఉన్నారో అని చెప్పి ట్రాకింగ్ చేయడం కోసం గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే సర్వేలెన్స్ అనేది చేస్తుంటారు. సర్వేలెన్స్ మీన్స్ నిఘా. సో ఈ సర్వేలెన్స్ చేయడానికి గవర్నమెంట్ నీడ్ డేటా. సో ఈ డేటా కోసం గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంటుంది? ఈ సోషల్ మీడియా నుంచో లేకపోతే అదర్ డేటాబేస్ నుంచి డేటా అనేది కలెక్ట్ చేస్తూ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని సర్వేలెన్స్ అనేది కండక్ట్ చేస్తారు. వి కాల్ ఇట్ యాజ్ డ్రాగ్నెట్ సర్వేలెన్స్. అంటే వైడ్ నెంబర్ ఆఫ్ సోర్సెస్ నుంచి డేటాని కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద క్రైమ్స్, ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద ఇల్లీగల్ యాక్టివిటీస్. బట్ దేర్ ఈస్ ఎ నెగిటివ్ పాయింట్ హియర్. వాట్ ఈస్ దట్? ప్రైవసీ. సో అందరికీ సంబంధించిన డేటాని కలెక్ట్ చేస్తారు గవర్నమెంట్ వాళ్ళు. సో నీ యొక్క ప్రైవసీ అనేది ఇక్కడ వైలేట్ అవుతుంది. ప్రైవసీ అనగానే మీకు గుర్తుకు రావాల్సింది కేఎస్ పుట్టస్వామి కేసు అనమాట. ఇలా మీరు టాపిక్ని ఇంటర్లింక్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా. సో డ్రాగ్నెట్ సర్వేలెన్స్ అంటే హ్యూజ్ నెంబర్ ఆఫ్ సోర్సెస్ నుంచి ర్యాండమ్గా డేటాని కలెక్ట్ చేసి సర్వేలెన్స్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. బట్ ఇలా హ్యూజ్ నెంబర్ ఆఫ్ సోర్సెస్ దగ్గర నుంచి మనకు డేటాని కలెక్ట్ చేస్తున్నారు కాబట్టి మనకు ప్రైవసీ అనేది వైలేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా, రైట్. సో దీనికి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 4. ఇది కూడా యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ స్కీమ్స్ పరంగా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నమస్తే ప్రోగ్రామ్? అండర్ నమస్తే, శానిటేషన్ వర్కర్స్ ఆర్ ట్రైన్డ్ అండ్ ప్రొవైడెడ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ మెకనైజ్డ్ శానిటేషన్ వర్క్. పాయింట్ నెంబర్ 1. మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ఆర్ ప్రైమరీ బెనిఫిషరీస్ ఆఫ్ ద నమస్తే ప్రోగ్రామ్. ఓకే. Biodegradable waste composting technology or practice is central to the Namaste program strategy for eliminating manual scavenging. సో వీడియోని పాజ్ చేయండి, కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. సో వాట్ ఈస్ దిస్ ప్రోగ్రామ్ కాల్డ్ నమస్తే? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో నమస్తే స్టాండ్స్ ఫర్ నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్. నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ అనమాట ఇది నమస్తే అంటే. సో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసే ఏజెన్సీ ఎవరు అంటే ఇట్ వాజ్ ఇంప్లిమెంటెడ్ బై ఎన్ఎస్కే ఎఫ్డిసి. సో ఇట్ స్టాండ్స్ ఫర్ నేషనల్ సఫాయి కర్మచారి ఫినాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. నేషనల్ సఫాయి కర్మచారీస్ ఫినాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. సో దీన్ని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే ఫ్రమ్ 2023-2024 నుంచి 2025-2026 వరకు ఇంప్లిమెంట్ చేస్తారన్నమాట ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 years. సో ఈ 3 years కోసం గవర్నమెంట్ వాళ్ళు అలొకేట్ చేసిన అమౌంట్ వచ్చేసరికి 350 crores. అండ్ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది అంటే జాయింట్లీగా 2 ministries దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ మినిస్ట్రీ వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్
అండ్ అర్బన్ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ యాజ్ వెల్ యాజ్ అర్బన్ అఫైర్స్. ఈ 2 మినిస్ట్రీస్ వాళ్ళు జాయింట్గా ఇంప్లిమెంట్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ని. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటో చూద్దాం. మెయిన్ ఆబ్జెక్ట్ వచ్చేసరికి సేఫ్టీ ఆఫ్ శానిటేషన్ వర్కర్స్. ఓకేనా. సో వీళ్ళకి సేఫ్టీని అండ్ వీళ్ళకి డిగ్నిటీని కాపాడాలి. దిస్ ఈజ్ ద మెయిన్ మోటో. తర్వాత ఈ మాన్యువల్ స్కావెంజింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు హజార్డస్ మాన్యువల్ స్కావెంజింగ్ అనేది చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం మాన్యువల్ స్కావెంజింగ్ని ఎలిమినేట్ చేయట్లేదు, బట్ హజార్డస్ మాన్యువల్ స్కావెంజింగ్ని మాత్రం ఎలిమినేట్ చేస్తున్నాము. ఓకేనా. సో హజార్డస్ మాన్యువల్ స్కావెంజింగ్ని ఎలిమినేట్ చేయడం కోసం మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ మేకింగ్ దిస్ సెగ్మెంట్ యాజ్ ఏ మెకనైజ్డ్ సెగ్మెంట్. అంటే ఇక్కడ మెకనైజేషన్ని పెంచుతున్నాం. సో డైరెక్ట్గా హ్యూమన్స్ వెళ్ళి ఆ సెప్టిక్ని కానీ సీవేజ్ని కానీ ట్రీట్ చేయకుండా ఏదైనా ఎక్విప్మెంట్ కానీ టూల్స్ని కానీ యూజ్ చేసి వీళ్ళు దాని ద్వారా క్లీన్ చేసేలాగా మనం ట్రై చేస్తాం అనమాట. ఓకేనా. సో సేఫ్టీ యాజ్ వెల్ యాజ్ డిగ్నిటీని మనం ఇంక్రీజ్ చేస్తున్నాం. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇంతకుముందు ఇదే ఆస్పెక్ట్స్ని డీల్ చేస్తూ ఒక ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. సో ఆ ప్రోగ్రామ్ని యాక్చువల్గా 2007లో తీసుకొచ్చారన్నమాట. సో ఆ ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసరికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఫర్ రీహాబిలిటేషన్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజర్స్. సో వాట్ ఈజ్ ఇట్? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఫర్ రీహాబిలిటేషన్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజర్స్. ఓకేనా. సో SRMS 2007లో తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఏం చేశారంటే ఈ ప్రోగ్రామ్ని రీప్లేస్ చేసి కొత్తగా నమస్తే అనే ప్రోగ్రామ్ని తీసుకొచ్చారన్నమాట. ఇప్పుడు దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడి వరకు క్లియర్ కదా? రైట్. సో ఈ నమస్తే ప్రోగ్రాంలో కొన్ని మేజర్ కాంపోనెంట్స్ ఉంటాయి. సో వాట్ ఆర్ దే? ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసరికి ప్రొఫైలింగ్. సో ప్రొఫైలింగ్ ఆఫ్ SSW. సార్ SSW అంటే ఏంటి? సీవర్ అండ్ సెప్టిక్ ట్యాంక్ వర్కర్ అని చెప్పి అర్థం అనమాట. ఓకేనా. సో సీవర్ అండ్ సెప్టిక్ ట్యాంక్ వర్కర్స్ని మనం SSW అని చెప్పి మెన్షన్ చేస్తున్నాం. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే ఇండియాలో ఉన్న ఈ సెప్టిక్ ట్యాంక్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఐడీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళకి డేటాని కలెక్ట్ చేసి ప్రొఫైల్స్ని క్రియేట్ చేస్తారన్నమాట డేటాబేస్లో. సో వాళ్ళకి నమస్తే ఐడిని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సార్ వీళ్ళకి ఐడి కార్డు ఎందుకు ఇస్తున్నారు? ఓకేనా. సో మనకిలాగా కాలేజెస్కి లాగా స్కూల్కి లాగా చెక్ చేసి ఏమైనా లోపల పంపిస్తారంటే అలా ఏం కాదు. ఇక్కడ ఎవరికైతే ఈ ఐడీస్ అనేవి ఉన్నాయో వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అండర్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. ఓకేనా. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. అండ్ వీళ్ళ యొక్క సేఫ్టీని ఇంక్రీజ్ చేయడం కోసం వీళ్ళకి ట్రైనింగ్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయకుండా ఎలా ఈ వర్క్ని చేయాలి అని చెప్పి, లేకపోతే అదర్ టూల్స్ని ఎలా యూజ్ చేయాలని చెప్పి, మెకనైజేషన్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి వీళ్ళకి ట్రైనింగ్ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటంటే ఎవరైనా సరే వీళ్ళలో శానిటేషన్ వెహికల్ని కానీ పర్చేజ్ చేయాలని చెప్పి అనుకుంటే అప్ టు 5 lakhs వరకు క్యాపిటల్ సబ్సిడీని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో శానిటేషన్ వెహికల్స్ తెలుసు కదా. సో వాటిని కొనుక్కోవాలని అనుకుంటే వీళ్ళకి 5 lakhs వరకు క్యాపిటల్ సబ్సిడీని ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీంతోపాటు వీళ్ళకి PPE కిట్స్ని కూడా ఇస్తారన్నమాట. ఓకేనా. సో PPE అంటే ఏంటమ్మా? పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అని చెప్పి అర్థం. సో మొత్తం ఒక సూట్ లాగా ఉంటుంది, అది వీళ్ళకి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇలా వీళ్ళొక సేఫ్టీని వీళ్ళొక డిగ్నిటీని పెంచడం కోసం, ఈ సెగ్మెంట్లో మెషిన్స్ యొక్క యూసేజ్ని పెంచడం కోసం, మెకనైజేషన్ని ఇంప్రూవ్ చేయడం కోసం, లేకపోతే హజార్డస్ మాన్యువల్ స్కావెంజింగ్ని ఎలిమినేట్ చేయడం కోసం ఈ నమస్తే అనే ప్రోగ్రామ్ని తీసుకొచ్చాము. సో 3 years వరకు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. 2023 నుంచి 2026 వరకు 350 crores అనమాట. ఓకేనా. అండ్ దీని యొక్క ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ వచ్చేసరికి నేషనల్ సఫాయి కర్మచారీస్ ఫినాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు. అండ్ దీన్ని 2 మినిస్ట్రీస్ కలిసి జాయింట్గా ఇంప్లిమెంట్ చేస్తారు. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ యాజ్ వెల్ as మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఓకే. సో మనం ఏమి మాన్యువల్ స్కావెంజింగ్ని ఎలిమినేట్ చేయాలని చెప్పి ట్రై చేయట్లేదు, బికాజ్ ఇది చాలామందికి ఆక్యుపేషన్ లాగా కూడా మారిపోయింది. ఈ పాయింట్ నేను చెప్పట్లేదు, యూనియన్ మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం అనేది జరిగింది పార్లమెంట్లో. ఓకేనా. సో దీని మీద యాక్చువల్గా క్వశ్చన్ అనేది రైజ్ అయింది ఈ స్కీమ్ మీద. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈయన చెప్పారనమాట. సో అపోజిషన్ ఏమైనా క్రిటిసైజ్ చేస్తుంది అంటే ఇది క్యాస్ట్ బేస్డ్ వర్క్ లాగా మారిపోయింది. సో ఈ పర్టికులర్ సీవేజ్ వర్కర్స్ లాగా షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ ఓబీసీ కమ్యూనిటీస్ ఇలా బ్యాక్వర్డ్ క్లాసెస్ మాత్రమే వర్క్ చేస్తున్నారు. సో ఇది ఒక డిస్క్రిమినేషన్ లాగా మారిపోతుంది, అన్టచబిలిటీ లాగా మారిపోతుంది అని చెప్పి ఒక క్వశ్చన్ని రైజ్ చేస్తే ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఇదనమాట. ఇదేమి క్యాస్ట్ బేస్డ్ వర్క్ కాదు, ఇది కూడా ఒక ఆక్యుపేషన్ వర్క్ లాగా మారింది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అండ్ ఈ ప్రోగ్రామ్ ద్వారా చాలా బెనిఫిట్స్ని ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఈ మాన్యువల్ స్కావెంజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళొక సేఫ్టీ యాజ్ వెల్ as డిగ్నిటీయే మాకు ప్రయారిటీ అని చెప్పి ఆయన మెన్షన్ చేశారు. ఇప్పుడు మనం క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం పదండి. అండర్ నమస్తే
శానిటేషన్ వర్కర్స్ ఆర్ ట్రైన్డ్. చెప్పాను కదా, థర్డ్ కాంపోనెంట్ అదే కదా, ట్రైనింగ్ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీంతో పాటు దే ప్రొవైడెడ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ మెకనైజ్డ్ శానిటేషన్ వర్క్. అదే కదా మనం మాట్లాడుకుంది, మెకనైజేషన్ ఇంప్రూవ్ చేయాలని చెప్పి. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. మాన్యువల్ స్కెవెంజర్స్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ఆర్ ప్రైమరీ బెనిఫిషరీస్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ కాల్డ్ నమస్తే. ఎస్, వీళ్ళ గురించే మనం తీసుకొచ్చాం. నెక్స్ట్ వన్, ఎక్కడైనా సరే బయోడిగ్రేడబుల్ వేస్ట్ కంపోస్టింగ్ టెక్నాలజీ గురించి మనం మాట్లాడామా? నో. దీంతో పాటు ఇంకో పాయింట్ కూడా వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అదేంటంటే ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం మాన్యువల్ స్కెవెంజింగ్ని ఎలిమినేట్ చేస్తామని చెప్పంటున్నారు. నో, వీఆర్ నాట్ ఎలిమినేటింగ్ ఇట్. ఓకేనా, జస్ట్ మనం ఏం చేస్తామంటే హజార్డస్ మాన్యువల్ స్కెవెంజింగ్ని ఎలిమినేట్ చేస్తాము. ఇక్కడ మెకనైజేషన్ని పెంచి వీళ్ళకి సేఫ్టీని ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తాం. సో థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అనమాట. సో ఆప్షన్ ఏ 1 and 2 ఇస్ ద రైట్ ఆన్సర్. లెట్స్ లుక్ ఎట్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెఫరెన్స్ టు మహాబోధి టెంపుల్. సో వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్? సో రీసెంట్గా శ్రీలంకన్ ప్రెసిడెంట్ అనురా కుమార దిశనాయకే హీ ఆఫర్స్ ప్రేయర్ ఎట్ మహాబోధి టెంపుల్. ఈయన ఇండియాకి విజిట్ చేశారు. సో ఈ మహాబోధి టెంపుల్ని విజిట్ చేయడం అనేది జరిగింది. సో ఆ నేపథ్యంలో ఈ టెంపుల్ని మనం పికప్ చేసుకున్నాం. సో క్వశ్చన్ చూడండి, మహాబోధి టెంపుల్ ఈజ్ లింక్డ్ టు ద ఫస్ట్ సెర్మన్ ఆఫ్ బుద్ధా. కరెక్టా? ఇన్కరెక్ట్ అనమాట. వై? బికాజ్ ఈ మహాబోధి టెంపుల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ఎన్లైటన్మెంట్. ఓకేనా, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ఎన్లైటన్మెంట్ ఆఫ్ బుద్ధా. సో గౌతమ బుద్ధాకి ఎన్లైటన్మెంట్ ఎక్కడొచ్చింది? బోధ్ గయాలో వచ్చింది. ఓకేనా, అండ్ ఈ టెంపుల్ ఎక్కడుంది? బోధ్ గయాలోనే ఉందన్నమాట, ఇన్ బీహార్. అండ్ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఫస్ట్ సెర్మన్ ఆఫ్ బుద్ధ. ఓకేనా, సో గౌతమ బుద్ధుని యొక్క ఫస్ట్ సెర్మన్ ఎక్కడ జరిగింది? సారనాథ్లో జరిగింది. సారనాథ్ ఎక్కడుంది? యూపీలో ఉంది. ఓకేనా, సో మహాబోధి టెంపుల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎన్లైటన్మెంట్. సో బోధి ట్రీ, సో బోధ్ గయా, బీహార్, ఇదన్నమాట ఇక్కడ కంటెక్స్ట్. బట్ ఫస్ట్ సెర్మన్ అనేది ఈ ఎన్లైటన్మెంట్ వచ్చిన తర్వాత సారనాథ్లో ఇవ్వటం అనేది జరిగింది ఇన్ ద స్టేట్ ఆఫ్ యూపీ. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. ఓకే, నెక్స్ట్ వన్, ఇట్ వాస్ డెసిగ్నేటెడ్ యాజ్ ఎ యునెస్కో హెరిటేజ్ సైట్ ఇన్ 2002. ఇది కరెక్టే. సో మహాబోధి టెంపుల్ని యునెస్కో హెరిటేజ్ సైట్ లాగా డిక్లేర్ చేయడం జరిగింది ఇన్ ద ఇయర్ 2002. నెక్స్ట్ వన్, కనిష్క ఈజ్ క్రెడిటెడ్ విత్ కన్స్ట్రక్టింగ్ ద ఒరిజినల్ స్ట్రక్చర్ ఆఫ్ ద మహాబోధి టెంపుల్. సో ఈ టెంపుల్ యొక్క ఒరిజినల్ స్ట్రక్చర్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారని చెప్పి అంటున్నారు? కనిష్కుడు అంట. ఇది ఇన్కరెక్ట్ అనమాట. సో హూ బిల్డ్ ద ఒరిజినల్ స్ట్రక్చర్ ఆఫ్ మహాబోధి టెంపుల్? ఆలోచించండి. సో ఇట్ వాజ్ అశోక. సో వీ హ్యావ్ టు గివ్ ద క్రెడిట్ టు అశోక, నాట్ టు కనిష్క. సో ఫస్ట్ వన్ అండ్ థర్డ్ వన్ ఇన్కరెక్ట్ అనమాట. ఓన్లీ ఒకే ఒక స్టేట్మెంట్ కరెక్ట్. అదేంటిది? సెకండ్ వన్. సో మనల్ని కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు. సో ఎన్ని కరెక్ట్ అని? ఓన్లీ 1 అనమాట. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో చూసారు కదా, మల్టిపుల్ డైమెన్షన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ మనం ఈరోజు పికప్ చేసి కవర్ చేయడం జరిగింది. ఐ హోప్ యూ లైక్ దిస్ సెషన్. సో ఇటువంటి సెషన్స్ నా నుంచి మరిన్ని కోరుకున్నట్టయితే నా యొక్క కాంప్రహెన్సివ్ ఎఫర్ట్స్ని మీరు కానీ అక్నాలెడ్జ్ చేయాలని చెప్పి అనిపిస్తే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే tara.is.com వెబ్సైట్ ఉంది కదా, సో దాన్ని రెగ్యులర్గా విజిట్ చేయండి. సో ఆ వెబ్సైట్లో ఎవ్రీడే మార్నింగ్ ఈ 5 క్వశ్చన్స్ని అక్కడ క్విజ్ రూపంలో ప్లేస్ చేస్తాము. సో ఫస్ట్ మీరు అక్కడ అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేసిన తర్వాత మీకు ఎన్ని కరెక్ట్ అయ్యాయి, ఎన్ని ఇన్కరెక్ట్ అయ్యాయి, సో వాటి తాలూకు ఎక్స్ప్లెనేషన్ కూడా అక్కడ ఉంటుంది. ఆ తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఈ సెషన్ని చూడండి, మంచి క్లారిటీ అనేది మీకు వస్తుంది. సో ప్రిలిమ్స్ దగ్గరికి వస్తుంది. సో వీళ్ళనంత ఎంసీక్యూస్ని సాల్వ్ చేయడం అనేది మనం హ్యాబిట్ లాగా మార్చుకోవాలి. ఓకేనా, రైట్. సో లెట్స్ కాల్ ఇట్ ఏ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.